కొత్తగోజువాక కనిత మార్కెట్ రోడ్ ఇందిరా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య జాతర వేడుకలు నిర్వహించారు. పూలదండలు, వేప తోరణాలతో అమ్మవారి గర్భగుడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గ్రామంలో అమ్మవారి ఘట్టాలు ఊరేగింపు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. గాజువాక, ఇందిరా కాలనీ, పైడిమాంబ కాలనీ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు కమిటీ ప్రతినిధులు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కర్రి నేతాజీ, కుండ్రపు దేముడు, కామేష్, ఈశ్వర్రావు, రవి, ఆవాల శివ, నాగేశ్వరరావు, జోగ సత్యనారాయణ, ఎదురు వెంకట్రావు, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. కొలువైన నూకాంబిక అమ్మవారి పండుగ మహోత్సవాలు మొన్న 14వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా మొదలయ్యేయండి. అంగరంగ వైభవంగా పురవీధుల్లో ఘటాలు తిరగడం ప్రారంభమైంది. 14వ తేదీ నుంచి పండుగ మహోత్సవం సందర్భంగా 17వ తారీఖు నిన్ననగా మంగళవారం నాడు డాన్స్ అనే గొప్ప కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం నుండి అమ్మవారి ఘటాల ఊరేగింపు ఇందిరా కాలనీ పురవీధులలో అంగరంగ వైభవంగా దాండియా డప్పులతో, గరిటి కోలాటాలతో, మేళతాళాలతో చాలా ఘనంగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందండి. అలాగే సోమవారం నాడు 23వ తారీఖున అమ్మవారికి పండుగ సందర్భంగా అన్న సమారాధన అనే గొప్ప కార్యక్రమం కూడా జరిపించడం జరుగుతుంది. మా యొక్క ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన గాజువాక వర్తక సంఘం వారికి, మాకు విరాళాలు అందించిన గాజువాక ప్రజలకు, ఇందిరా కాలనీ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారణమైన మా కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. చెప్తండి. ఇందిరా కాలనీ 66వ వార్డు నూకాంబిక అమ్మవారు పూజా మహోత్సవాలు గత 30 సంవత్సరాల బట్టి జరుగుతున్నాయి. కావున భక్తులు, అలాగే వ్యాపారస్తులు, స్థానికులు ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో సహకరించి ఈ అమ్మవారి పండగ ఇంత ఘనంగా జరుగుతూ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ నూకాంబిక ఆలయ కమిటీకి నూతన ప్రెసిడెంట్ కర్రి నేతాజీ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ కోండ్రపు దేవుడు బాబు గారు, సెక్రటరీ బొట్ట కామేశ్ గారు, అలాగే క్యాషియర్ కిల్లంపల్లి ఈశ్వరరావు గారు మరియు కార్యవర్గ సభ్యులు, అలాగే సీనియర్లు జోగా సత్యనారాయణ గారికి, ఎదురు వెంకటరావు గారికి, ఆవా ధర్మాకి, రామచంద్రారెడ్డి గారికి, అలాగే గన్నప్పరావు గారికి, సూర్యబాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. మాకింత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మేము రుణపడి ఉంటే మరీ కోరుతున్నాం. అలాగే ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడ నూకాంబిక ఆలయం దగ్గర నుంచి పురవీధుల్లో ఘటాలు ఊరేగింపు అది రంగరంగ వైభవంగా కోలాటాలు, దాండియా డప్పులతో, కేరళ డప్పులతో మరియు మందుగుడు సామాగ్రితో అది రంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులు 50 మంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరిస్తాయని అందరి ప్రజలందరితో ద్వారా మేము నూకాల తల్లి ఆలయ కమిటీ ద్వారా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకింత చక్కటి అవకాశం ఇచ్చిన పోలీసు వ్యవస్థకి, అలాగే మీడియా పత్రికా విలేకరులకి, మీడియా వారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.